అంటారు, అవి వేసుకుని వస్తూ ఉంటాం. అన్నీ మా కూడా ఉన్నట్టు ధైర్యం. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను స్కూల్లో ఇన్ఛార్జ్ కింద చేస్తున్నాను కాకినాడ. మొన్న 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను. అంటే కొంచెం పెద్దోళ్ళకి బాగోక మళ్ళీ ఆంధ్ర వెళ్ళడం జరిగిందండి. లీవ్స్ పెట్టి వచ్చారా? లీవ్స్ పెట్టి వచ్చాను. ఎన్ని రోజులు లీవ్స్ పెట్టారు? 3 రోజులు పెట్టానండి. చిరంజీవి గారిని చూడాలని నిన్న బయలుదేరి నైట్ ట్రైన్లో అస్సలు ఖాళీ లేదండి. ఇదే ఫస్ట్ టైం రావడం? ప్రతి సంవత్సరం వస్తాను సార్. ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం వస్తుంది. చూసారా చిరంజీవి గారిని? చిరంజీవి గారిని ఒక సంవత్సరం చూసామండి. చూసాం. ఓకే. చూసాం, ఇక్కడే కనిపించారు. చూసాం. ఆయన కనిపించకపోయినా ఇక్కడికి వచ్చి వెళ్ళాలా? కనిపించాలండి. కనిపించకపోతే ఇంకా ఆ సంవత్సరం అంతా మాకు ఏదో పోయిన ఫీలింగే. ఓకే. పోయిన ఫీలింగ్ అని మాకు ఏదో కనిపించే వరకు ఇక్కడే ఉండే వెళ్తుంది. మొన్న సంవత్సరం బాగా జరిగింది. నాకు కనిపించకపోయినా అక్కడ కళమందిలో అక్కడ పెట్టారు. చాలా బాగా జరిగిందండి. అది పిల్లల డ్యాన్స్లు అంతా చాలా బాగా జరిగిందండి. అన్నీ చూడాలనుకుంటున్నాం అండి. అన్నికి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, బంధుమిత్రులందరి తరపున. అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది అన్నయ్యని తీసుకుని చేస్తున్నారండి. చాలా సంతోషం. ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తున్నారు. వారి తరపున కూడా నేను అన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మాకు అన్నీ ఎలా ఉంటే చాలు. మేము కోరుకునేది మా లైఫ్లో అదే. ఆస్తి అంతస్తులు కాదు. మాకు అన్నీ అలా అంగగా ఉండి ఒక ఖైదీ హీరోలాగా మళ్ళీ మాకు రావాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. అన్నీ నాకు ఇప్పుడే కాదు, కుక్కకోటి, చెప్పు దెబ్బ, ప్రాణం ఖరీదు, రాణికృష్ణ, రంగమ్మ, పునాదిరాళ్ళు, ఖైదీ, ఛాలెంజ్, అభిలాష, రుద్రనేత్ర, గ్యాంగ్ లీడర్, రౌడీ ఎల్లుడు, సోట్ఫార్మ్ పోలీస్ స్టేషను, ముఠా మేస్త్రి, లంకేశ్వరుడు, ఈ సినిమాలన్నీ మాకు మూవీస్ కాదండి. నిజంగా ఒక హార్ట్కి ఒక బ్లడ్ ఎనర్జీ అంటే చూడండి, అది మాకు ఒక ఛార్జింగ్. ఇన్ని మాకు అన్నయ్య ఇంకా అలాంటి హీరోని చూడలేమండి. ఎవరన్నా అన్నయ్య తర్వాతే ఏదో అనుకుంటారు కానీ అన్నయ్యని దాటడం ఎవరి తరం కాదు. ఎవరన్నా అన్నయ్య తర్వాతనండి. అన్నయ్యని కలవచ్చు, మాట్లాడవచ్చు, ఆయనలో ఉండొచ్చు, ఆయనలో చూసి నేర్చుకోవచ్చు. కానీ ఆయనే దాటి వెళ్ళిపోదాం ఉంటుంది ఎవరికి సాధ్యపడదండి. అదొక తుఫాను, కొట్టుకుపోతారు ఎవరైనా సరే అండి. అన్నయ్య దట్ ఈజ్ మెగాస్టార్. అన్నయ్య దట్ ఈజ్ విశ్వంబర. ఎప్పుడు వస్తుందని బరా అని పోటీ కోసం ఎదురు చూస్తున్నాం. ఇది దూసుకెళ్ళిపోద్ది బరాబరిగా. గ్యారంటీకి ఏం లేదండి. అన్ని సినిమాలు అన్నీ బాగానే ఉంటున్నాయండి. కొంచెం రాజకీయాల్లోకి వచ్చాక కొంతమంది స్వార్థపరులు పేర్లు పెడుతున్నారు. కానీ బోలశంకర్ సినిమా సూపర్ సినిమా అండి. అది రాజకీయ ప్రకారంగా దాన్ని అలా చేశారు. కానీ అయితే సినిమా బాగుంది. సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి అందులో. అన్నీ ఉన్నాయి, చూడవలసిన అన్నీ బాగుంది. విశ్వంబర పోస్టర్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇది చాలా బాగుంది. యంగ్ హీరోలాగా బాగున్నారు. సూపర్. అవునండి, అవును. ఇంక ఈ నెల వస్తువులోకి ఏ సాంగ్ మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ సాంగ్ ఆగస్ట్ నెల అంతా చిరంజీవి సాంగ్స్, చిరంజీవి జరిగిన బర్త్డేలు చూసుకుంటూ ఉంటాం. మొత్తం అన్ని సాంగ్స్ వింటూ ఉంటాం. కానీ మాకు వాతావరణం టెన్షన్ అండి. ఎలా ఉంటుందో చూడగలుగుతామా, ఏంటి వెళ్ళగలుగుతామా, ఈ టెన్షన్ మాకు జనవరి నెలకని స్టార్ట్ అవుతుందండి. మాకు మళ్ళీ వెళ్ళగలుగుతామా, చూడగలుగుతామా అన్నది. నన్ను ఇంకా బంధువులు కూడా నాకనే ముందాల గ్యాప్ వచ్చేస్తుంది. నా పేరు శ్రీన్ అండి. శ్రీన్ గారు ఆ టైంకి అక్కడ ఉంటాడని చెప్పి అందరూ కూడా నన్ను ఆహ్వానించి పంపిస్తారండి. చెల్లెళ్ళే కాదు, అన్నయ్యలే కాదు, పంపిస్తూ ఉంటారండి. నేను ప్రస్తుతం కాకినాడలో ఒక స్కూల్లో చేస్తున్నానండి. 5 సంవత్సరాలు ఎక్కడే ఉన్నానండి. అంటే కొంచెం ఇంటికి పెద్దవాళ్ళు బాగోక ఈ మధ్యలో ఉండి అంటే అందాక కాకినాడలో చేస్తున్నానండి. ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చానండి. చిరంజీవి గారి మూవీస్లో ఏదైనా సీక్వెల్ చేయాలంటే ఏ మూవీ అనుకుంటారు? గోండా సినిమా అండి. గోండాలో అది రైలు పట్టాల సీన్ ఉంది చూడండి. రైలు కింద నుంచి వెళ్తుంటాడు అన్నయ్య. అది నిజంగా ప్రాణాలు తెగించిందే. తేడా వస్తే అంతే అండి అది. కానీ అన్నయ్య అలాంటి ఎన్నో చేశాడు. సాహసాలు చూడాలందులో కాదు, మేడ మీద దూకడం చాలా రియల్గా చేశాడు అన్నయ్య. అన్నయ్య ఏమొద్దండి, మాకు స్టోరీ వద్దు, ఏమొద్దు. ఒక 6 సాంగ్స్ తెర మీద చూపించేస్తే అలా చూసి వెళ్ళిపోతాం మేము. సాంగ్స్, స్టోరీ కూడా వద్దండి మాకు. అంత ఇష్టం అన్నయ్య అంటే. అన్నయ్యని చూడాలంతే, అన్నయ్యని కలవాలి. ఈ ఛానల్కి కూడా ట్రై చేశాను. అన్నయ్య దగ్గర ఏమన్నా తోటమాల కింద వర్క్ కూడా దొరికిద్దాము అని ట్రై చేశాను. ఇప్పుడు కూడా ఏదో చూస్తున్నాను ఏం దొరికిద్దాము అని. ఈ జాబ్ మానేసి ఇక్కడ తోటమాలిగా దొరికినా చేస్తాను సార్. ఫ్యామిలీ ఒప్పుకుంటారా? చేస్తాను సార్. ఫ్యామిలీ ఒప్పుకుంటారా? అన్నీ ఒప్పుకుంటే చేస్తాను సార్. ఫ్యామిలీ గురించి ఆలోచించారా? చేస్తాను సార్. 5 సంవత్సరాలు వేచేస్తాను సార్ ఇక్కడ. అక్కడ పని చేస్తా, ఇక్కడికి వచ్చేవాడిని. అక్కడ చెక్క ఇక్కడ వచ్చేవాళ్ళు. తెలుసు కదా నా గురించి. ఏదేదో చెప్తారు కానీ నిజం చెప్పరు. ఓకే. 5 సంవత్సరాలు ట్రై చేశాను అన్నయ్య కోసం. ఇక్కడ దొరికిద్దామని. ఇక్కడ వస్తా పోతా కొన్నాళ్ళు తాపిమెత్తలు ఇక్కడ పనిచేసేవారు. వాళ్ళని కూడా అడిగేవాడిని. చాలా ట్రై చేశానండి. ఏమొద్దని అన్నయ్య చూస్తే చాలా అనిపించింది. అలాగే చాలా ప్రాణం అని నిజంగా. నాకు ఎప్పుడు ఆ దేవుణ్ణి కోరుకునేది అదే అండి. ఆ ప్రభుని కోరుకుందండి. హిందూ మతాన్ని కోరుకున్నా, మామూలు క్రిస్టియన్ కోరుకున్నా, మేము కోరుకునేది అదే.
అన్నీ ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, అన్నీ ఆశీర్వాదంగా ఉండాలి, దీవించబడాలని కోరుకుంటున్నాం అండి. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం